నిర్మల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆడపడుచును స్వయంగా వదినే కత్తితో దాడి చేసి చంపాలని చూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడపడుచుపై పుట్టింటి నుంచి వచ్చిన వదిన బుధవారం మధ్యాహ్నం కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ కాలనీకి చెందిన దంపతులు హనుమంతరావు, అశ్విని తమ కుమారుడితో కలిసి అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలే ఈ దంపతులకు ఓ కుమార్తె పుట్టింది. ఈ క్రమంలో అశ్విని బైంసాలోని పుట్టింట్లో ఉంటుంది. హనుమంతరావు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తనకు తన కుమారుడికి వంట చేయడానికి హనుమంతరావు తన చెల్లెలు తనూజాను తన ఇంటికి తెచ్చుకున్నాడు. బుధవారం హనుమంతరావు కుమారుడితో కలిసి బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతరావు భార్య అశ్విని భైంసాలో తన పుట్టింట్లో ఎవరూ లేని సమయంలో 3 నెలల పాపని ఇంట్లో ఉంచి ఇంటికి తాళం వేసి ముధోల్కు వచ్చింది. బురకా ధరించి మధ్యాహ్నం 2 గంటల వేళ తమ అద్దె ఇంటికి వచ్చి పార్సిల్ పేరిట తలుపు తట్టింది. ఇంట్లో ఉన్న ఆడపడుచు తలుపు తీయటంతో వెంటనే లోనికి చొరబడి గడియ పెట్టి కత్తితో దాడి చేసింది. తనూజ భయంతో కేకలు వేయటంతో దొంగలు పడ్డారేమోనని స్థానికులు అప్రమత్తమయ్యారు. అప్పటికే తనూజ రక్తపు మడుగులో పడిపోయింది. స్థానికులు తలుపులు గట్టిగా కొట్టడంతో అశ్విని బయటికి వచ్చి వారిని కత్తితో బెదిరించి పారిపోయింది. వారు కొంత దూరం వెంబడించి పట్టుకొని బురకా తీయించడంతో ఆమె అశ్వినిగా తేలింది. స్థానికులు తనూజాను చికిత్స నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె ముఖం, ఒంటిపై కత్తి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సిఐ మల్లేష్ అక్కడికి చేరుకొని అశ్వినిని పోలీస్ స్టేషన్కు తరలించారు. దాడికి కారణాలపై విచారిస్తే ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. అద్దె ఇంట్లో సీసీ కెమెరాలు ఉండటంతో తనను ఎవరూ గుర్తుపట్టకుండా బురకా ధరించినట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఆడపడుచుకు ఇటీవల పెళ్లి చూపులు అయ్యాయని, ఆమె పెళ్లికి వరకట్నం ఇవ్వాల్సి వస్తుందనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ చెప్పారు. కాగా పసికందును తీసుకొచ్చి అశ్వినికి అప్పగించారు. ఇద్దరిని పోలీసులు నిర్మల్ స్వధార్ కేంద్రానికి తరలించారు.